హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న. మీరు చూస్తున్నారు బాల్ పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ బటన్ అయితే పట్టుకున్నాను. బటన్ కాదండి, సారీ, మామూలుగా చిన్న జోక్స్ చేశాను. ఇది సో బియ్యం అయితే ఆడించడం జరిగింది, అంటే కొంచెం నూకల్లాగా. ఆల్రెడీ నూకలు అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే మన కోడ్లు మన పెట్ట ఒకటి రెండు పిల్లలు అయితే పేల్చడం జరిగింది. సో పెద్ద పెద్ద గుడ్లు అని చెప్పారు కదా, గుడ్లు పాడైపోయింది. ఒక గుడ్లో పిల్లలు ఉండింది కానీ అది తొకేయడం వల్ల గుడ్లు పగిలిపోయింది అనమాట. ఇంకో దాంట్లో వచ్చి ఏమంటారు, అది గుడ్లో పిల్ల అయితే అవ్వలేదు, సో పాడైపోయింది గుడ్డు. అయితే ప్రజెంట్ అయితే మనం ఒక పెట్టనైతే పిల్లల్ని దింపుకుందాం. రెండు పిల్లలు. సో ఖచ్చితంగా ఈజీగా బతికించేసి రెండు పిల్లలు కాబట్టి, రెండు కూడా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఓకేనా. ప్రజెంట్ అయితే ఇది మనం పెడదాం ఇప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. చూసారా, ఇదే ఈ పెట్టే అనమాట మనకి. ప్రజెంట్ అయితే ఇదిగో చూసారు కదా, ఈ పెట్టే మనకు పిల్లలు అయితే పేల్చడం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం కింద దింపుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. చూసారా, ప్రజెంట్ అయితే అక్కడ నేనైతే మామూలుగా బియ్యంతో ఆడించిన నూకల్లా తయారు చేసి పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆల్రెడీ చూపిస్తాను పిల్లలు కూడా, ఓకేనా. పిల్లలు అయితే అటువైపు ఉన్నాయండి, అదిగో అక్కడ చూసారా, ఇక్కడ కనిపించట్లేదు సరిగా. కొంచెం అక్కడ ఒక పిల్ల ఉంది, ఇటు ఒక బ్లాక్ పిల్ల ఒకటి ఉంది. ఒకటి రసంగ పిల్ల, ఒకటి బ్లాక్ పిల్ల ఒకటి వచ్చింది. సో రెండేనండి ఇంకా మనకు. ఒకసారి కొంచెం జరుపుతాను, ఎందుకంటే రెండు పిల్లలు వచ్చాయి. సో రెండు పిల్లలు కాబట్టి ఈజీగా బతికించేసేవచ్చు. మనకి ఇక్కడ మన కర్రీ మొత్తం ఉంది కదా, ఇదైతే కొంచెం అటాక్ చేసింది. నేను ఒక పిల్ల అయితే తినడం జరిగింది. సో దీన్ని అయితే కొంచెం సైన్ తీసి కట్టేయాలి, బాగా ఎక్స్ట్రా అయిపోతుంది. ఇలా అదే మరి చింటి కూడా చనిపోయాడు కదా, సో దానివల్ల సింగిల్గా అయిపోయి అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇది బాగా రాను డేంజర్ తయారైపోతుంది. సో ప్రజెంట్ అయితే ఇదే అనమాట అండి. సో ఇదేనండి మనం ఏంటంటే, ఇందులో మీరు ఒకటి వినే ఉంటారు, చాలామంది చెడ్లు చేసిన వాళ్ళు చెప్తారు కదా, పెట్ట చాలా హెవీ వెయిట్ అనమాట, పెద్దది. సో దానివల్ల కనీసం పెద్ద గుడ్లు అయినా ఉంటే బాగుండును, అందులో చిన్న గుడ్లు అనమాట. ఇంకోటి ఏంటంటే మనము, సో దీన్ని మనం అదే ఎవరైనా చెప్తారు కదా, నాటుకోడి గుడ్డు చిన్న సైజులో ఉన్న పెట్టిన అడిగించుకోమని అంటారు కదా, సో అలా చేయాలండి మనము. సో అదండి ప్రజెంట్ అయితే నేను ఈ ఫీడింగ్ అయితే పెట్టడం జరిగింది. అది ధాన్యంతో ఆడించిన నూకల్లాగా చేసి అనమాట. సో స్టార్టర్ ఫీడ్ వాడదాం అనుకుని రెండు పిల్లలు కాబట్టి సో ఈజీగా బతికించేసేవచ్చు. షెడ్లో చెప్పకూడదు కానీ ఆటోమేటిక్గా ఆల్రెడీ వైరస్ అయితే అటాక్ అయింది. బట్ ఏంటంటే నేను మొన్న అది వీడియో వేరే వీడియోలో నేను చేస్తాను అది. సో రసంగ పిల్ల అనుకున్నాం కదా, దాని తర్వాత ఇంకో ఏమంటారు, డేగ పెట్టకు మళ్ళీ అటాక్ అయింది. దాని తర్వాత ఇంకొక బ్లాక్ చిన్న పిల్ల కూడా అటాక్ అయింది. సో అటాక్ అవడం వల్ల దాన్ని నేను మెడిసిన్స్ ఇస్తే వాడానండి. సో ఏ మందులు వాడడం వల్ల అంటే క్యూర్ అయింది అనేది నేను మీకు క్లియర్ కట్గా నేను వేరే వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో అదేనండి. సో వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్త చూసుకుంటే కోడ్ అయితే బయట పంపించకండి, అస్సలు వర్షంలో అయితే తడిపించకండి. ఎందుకంటే ఒకసారి ఇందులో ఏంటంటే కోడ్లు మనం పొడి దగ్గర తినిపించి అంటే ఫుడ్ పెట్టి అలవాటు చేసి ఉంటాం కదా, అది ఒకసారి వాటర్లోకి వెళ్తే ఇది అయిపోతుంది. సో